నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా భార్య పిల్లలు నాకు కావాలి. విలేకరుల సమావేశంలో భర్త షేక్ రసూల్ ఆవేదన. రాజకీయ ఒత్తిడితోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి హత్యాయత్నం బాధాకరం. పవన్ ఇలాకాలో దళితుల ఆవేదన. విద్యా కమిటీ అనుమతులు లేకుండా తప్పుడు నివేదికలు ఇచ్చిన స్కూల్ హెచ్ఎం మరియు ఎంఈఓ. సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి హత్యాయత్నానికి ప్రయత్నించడం దురదృష్టకరమని ఏరియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ రోజు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చల్లా శ్రీలతాం రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. కంప్యూటర్ ఆపరేటర్ గా చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ రోజు జీతాలు అందకపోవడంతో మనస్తాపం చెంది హత్యాయత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతున్నారని ఘోరమైన ఘటనని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 120 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగం పనిచేస్తున్నారని అన్నారు. 120 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరిస్తే ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాజకీయ ఒత్తిడితోనే జీతాలు చెల్లించడం లేదని అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాజకీయ ఒత్తిడితోనే జీతాలు చెల్లించడం లేదని ఆరోపించారు. కక్ష సాధింపు ధోరణి మానుకొని తక్షణమే జీత భత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా చేయడం జరుగుతుంది. వారికి 6 నెలల నుంచి జీతాలు అందట్లేదన్న విషయం మీద ఈ రోజున ధర్నా కార్యక్రమం చేపడుతుంది. దానికి ఎటువంటి ప్రతిస్పందన లేదు. దానికి విసిగెత్తి ఒక ఫ్రస్ట్రేషన్లో అతను 6 నెలల నుంచి మెడిసిన్స్ వాడాలి, వాళ్ళకి 4 ఆడపిల్లలు ఇంట్లో వెళ్ళట్లేదు అన్న బాధతో ఈ రోజున అతను అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ రోజున సూసైడ్ అటెంప్ట్ చేసుకొని తన ఇంట్లో ఉన్నటువంటి లైజాల్ తాగడం జరిగింది. దానికి ఎండోస్కోపీ ఇక్కడ చేయడానికి ఇక్కడ వసతులు లేవని చెప్పేసి ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఇంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండోస్కోపీ కూడా లేదని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించారు. మరొక విషయం ఏంటంటే వారు 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నప్పటికీ కనీసము వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఫలానా రోజు ఇస్తాము, ఫలానా రోజు చేస్తాము అని చెప్పేసి చేయాల్సింది పోయి గత సంవత్సరం కూడా సేమ్ ఇట్లనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఆపితే ఒక అతను సూసైడ్ చేసుకున్న తర్వాతనే మాకు జీతాలు వచ్చినాయి అనేది ఒకటి వాళ్ళ మనసులో ఉంది. నేను మొన్న వచ్చినప్పుడు కూడా ధర్నాలో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, అక్కడ ఏదో ఒక సూసైడ్ చేసుకుంటేనే మీకు జీతాలు వచ్చినాయి అనే దాని మీద మీరు అటువంటి అఘాయిత్యాలు చేసుకోవద్దు, మీరందరూ ధైర్యంగా ఉండాలి. మనం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి పోరాడో తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇట్లాంటి దుస్థితి ఉండటం నిజంగా దౌర్భాగ్యం. మీరు పోరాడాలి కానీ అట్లాంటివి ఏం చేసుకోవద్దు అని చెప్పాము. కానీ 2 రోజులలోనే మళ్ళీ వారు ఎవరో సూసైడ్ చేసుకున్నారు ఒక ఉద్యోగి అని చెప్పేసి అనగానే మేము వెంబటే తక్షణమే ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా దౌర్భాగ్యం. ఆయన పరిస్థితి కూడా అలానే ఉంది. పాపం అతని ఆరోగ్యం కోసం అతను మందులు వాడాలి, ఇంట్లో 4 పిల్లల్ని సాదుకోవాల్సిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్లో కనీసం నేను తాగి ఏమన్నా చచ్చిపోతే కనీసం మిగిలిన ఉద్యోగులకు జీతాలు వస్తాయేమో మేడం, వీళ్ళకి ఆలవైతే అయిపోయిందేమో, ప్రతి సంవత్సరం ఒకరు వస్తేనే జీతాలు ఇస్తారేమో అని మనస్తత్వం వాళ్ళలో తయారయ్యేటట్టు చేసింది ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలే కదా. అటువంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా ప్రశ్నించాలి. కంపల్సరీ దీన్ని రిలే అయ్యేటట్టు చూడండి, గ్రూప్స్లలో పెట్టండి. మీ ప్రతి ఒక్క గ్రూప్లో ప్రెస్ గ్రూప్లలో కూడా మీరు ఫార్వర్డ్ చేసి ఇది కలెక్టర్ వరకు చేరేటట్టుగా, పైన ఉన్నట్టు అధికారులు వరకు చేరేటట్టుగా మీరు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. మా వంతు బాధ్యతగా మేము చేస్తాము. వాళ్ళు రేపు ఈవినింగ్ వరకు ఇప్పుడే వారు సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడారంట, సూపరింటెండెంట్ వాళ్ళు వచ్చి మాట్లాడి రేపు సాయంత్రం వరకు మేము ఒక పరిష్కారం చూస్తామని. రేపు సాయంత్రం వరకు ఒక పరిష్కారం చేయకపోతే వాళ్ళు సోమవారం నాడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పారు. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. మేము కూడా ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటాము. దానికి ఎంతవరకైనా దాన్ని తీసుకెళ్ళడానికి మేము కూడా వాళ్ళకి తోడ్పడుతూ ఉంటాము. జనరల్ హాస్పిటల్ సూర్యాపేటలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అలాంటిది ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాడు. అతను గత 6 నెలలుగా జీతాలు రావట్లేదు అన్న దాంతో మనస్తాపం చెంది ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం వారు. ఇది గత 6 నెలల నుంచి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవు. దీంట్లో అందరూ 15,000 నుంచి 18,000 వరకు వచ్చే ఎంప్లాయీస్ మాత్రమే. అట్లా అని వీళ్ళేదో అవుట్సోర్సింగ్ అంటే ఈ స్వీపింగ్ క్లీనింగ్ పర్సన్స్ కాదు. దీంట్లో 120 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో వార్డ్ బాయ్స్, ఓటీ టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, కంప్యూటర్ ఆపరేటర్స్,
ధోబీసు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్సు, అంబులెన్స్ డ్రైవర్సు లాంటి వారు కూడా అంటే వివిధ పనులు చేస్తారు. వీరే కనుక విధులను బహిష్కరిస్తే హాస్పిటల్ అనేది ఒక నిమిషం కూడా జరగదు. హాస్పిటల్ అనేది అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తేనే నిరాటంకరంగా సవ్యంగా ముందుకు సాగుతుంది. అది మరచి వీళ్ళని 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే వాళ్ళు మానవతా దృక్పథంతో వాళ్ళు పనిచేస్తున్నారు, జీతాలు లేకుండా పనిచేస్తున్నారు. అది లేకుండా ఇంత బాధలు కూడా వాళ్ళు పనిచేస్తుంటే వీళ్ళు కోర్టు కేసులని, రాజకీయ ఒత్తిళ్ళని, వివిధ కారణాలు చూపుతూ వాళ్ళకి జీతాలు ఇవ్వకపోవడం అనేది ఇది ఉన్నతాధికారులను మనం సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. అసలు ఏంటి ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థని ఏ విధంగా ఎందుకు ఇంత కక్ష సాధింపు చర్యలు ఇవన్నీ చేస్తారు? రాజకీయ ఒత్తిళ్ళు ఉంటే ఏమన్నా ఉంటే కలెక్టర్ గారు పరిష్కారం చేసుకోవాలి. కోర్టు దానికి ఎందుకు పోతున్నాయి? సూపరింటెండెంట్ అయినా కలెక్టర్ గారైనా దీనికి పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఒక నెల జీతం రాకపోతేనే ఒక ఉన్నతాధికారి ఎంత ఫీల్ అవుతుంది. వాళ్ళు పెద్ద ఉద్యోగస్తుల కంటే ఈఎంఐల ప్రాబ్లమే, కానీ వీళ్ళకు పిల్లలకు పాలు, స్కూల్ ఫీజులు, భోజన వసతి అనేది కూడా లేకుండా పోతుంది. ఇది 24 hours 365 days పనిచేసే జాబ్స్. వీళ్ళందరూ ఈ హాస్పిటల్లో ఏ అయితే 120 మంది ఉన్నారో 3 షిఫ్ట్లలో పనిచేస్తారు. నైట్ డ్యూటీస్ ఉంటాయి, డే డ్యూటీస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ డ్యూటీస్ ఉంటాయి. ఇలాంటి వారిని కూడా వీటి ఇట్లా చేయడం అనేది బాధాకరం. ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనికి ఈ ఆల్ టీచింగ్ హాస్పిటల్స్కి కలెక్టర్ గారు అనేది చైర్మన్, హీఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ హాస్పిటల్. వారు ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకొని వాళ్ళు ముందుకు పోవాలి. రాజకీయ ఒత్తిళ్ళు అంటే ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్. పోలీస్ స్టేషన్లో రాజకీయ ఒత్తిళ్ళు పోలీస్ స్టేషన్ బంద్ చేసుకుంటారా? కోర్టులు బంద్ చేసుకుంటారా? అట్లాంటి వీళ్ళని కూడా హాస్పిటల్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళు చాలా మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళని మీరు వాళ్ళ మీద ఏజెన్సీ మీద కంప్లైంట్ చేయండి, వీళ్ళ మీద కంప్లైంట్ చేయండి అని ఏంటది? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి వారికి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బీజేపీ పార్టీ తరఫున, భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇది మెడికల్ కాలేజెస్, ఆల్ మెడికల్ కాలేజెస్కి దీనికి చైర్మన్ మీద కలెక్టర్, నాట్ రాజకీయ నాయకులు ఉండరు. వీటికి అలాంటి వాటిని కూడా కలెక్టర్ గారే తీసుకొని జీతాలు వేసే ప్రయత్నం చేయాలి. కలెక్టర్ వర్గం జరుగుతుంది. దీంట్లో వేరే ఎవరు కలెక్టర్ కూడా ఇంతవరకు సంబంధించిన కారణం 6 నెలల నుంచి కలెక్టర్ వద్ద ఉన్నప్పుడు ఇంతవరకు రాజకీయ ఒత్తిడి అంటారు. అది కలెక్టర్ గారిని అడగాల్సిందే. అంటే ఎమర్జెన్సీ సర్వీస్లో ఒత్తిళ్ళకి అనేది నడవదండి. అట్లా ఉండదు. అంబులెన్స్ డ్రైవర్ ఉన్నాడు, అంబులెన్స్ పేషెంట్ సీరియస్ ఉంటుంది, ఆయన 3 నెలలు 6 నెలల జీతం ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు ఆయన అంబులెన్స్ డ్రైవర్, ఆయన వెళ్ళిపోవాలి. కంప్యూటర్ ఆపరేటర్, ఆయన కొట్టకుండా ఓపీ నడవదు కదా. ఈ సూపరింటెండెంట్ గారు ఏం చేస్తున్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు, బిల్లులు పెడుతున్నాం చేస్తున్నారు. ఒకరు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఒక వారం రోజులు జీతం ఇదైతేనే ఇది చేస్తున్నారు. 6 నెలల నుంచి జీతాలు లేనప్పుడు ఏంటి? సమిష్టి ఉంటుందండి. సూపరింటెండెంట్ కన్వీనర్ ఉంటాడు, కలెక్టర్ చైర్మన్ ఉంటాడు. వాళ్ళదే బాధ్యత అంతే. వాళ్ళు ఏమన్నట్టు వాళ్ళు పైన వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ వీళ్ళు ఈ ఎంప్లాయీస్ ఏం చేసింది? సూర్యాపేట జిల్లా నాగారం మండలానికి చెందిన ఓ మహిళను 2015వ సంవత్సరంలో కులాంతర వివాహం చేసుకున్నారని, కానీ ఇటీవల తనను పట్టించుకోవటం లేదని వరంగల్ జిల్లాకు చెందిన షేక్ రసూల్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివాహం అనంతరం తనకు 2 సంతానం కలిగారని, తనను వద్దనుకున్నా కానీ పెద్ద మనుషుల సమక్షంలో పిల్లలను ఇస్తే తీసుకుంటానని తెలిపారు. 2 ఏళ్ల క్రితం ఉద్యోగం వచ్చిందని, అనంతరం తనను పట్టించుకోవటం లేదని వాపోయారు. గతంలో తనపై హత్య ప్రయత్నం చేస్తుందని, ఈమె నుంచి తనకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని అధికారులను కోరారు. నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు కంచర్ల టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నమస్తే, వెల్కమ్ టు TV6 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నమస్తే, వెల్కమ్ టు DNS న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నా భార్య పిల్లలు నాకు కావాలి. విలేకరుల సమావేశంలో భర్త షేక్ రసూల్ ఆవేదన. రాజకీయ ఒత్తిడితోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి హత్యాయత్నం బాధాకరం. పవన్ ఇలాకాలో దళితుల ఆవేదన. విద్యా కమిటీ అనుమతులు లేకుండా తప్పుడు నివేదికలు ఇచ్చిన స్కూల్ HM మరియు MEO. నా పేరు రసూల్ అండి, మాది వరంగల్ జిల్లా. సో నేను ఇక్కడ మన ఫస్ట్ గ్రామ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో ఏమైందంటే 2015లో మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాతకి ఆమెకి మన రీసెంట్గా ఒక జాబ్ వచ్చింది.
ఆ తరుణంలో నన్ను కొంచెం దూరం పెడుతుంది. సో ఈ మధ్యలో వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో పోయి మాట్లాడాను, కానీ ఎవరు పెద్ద మనుషులు ముందు రావట్లేదు. దాని పక్షంలో నేను మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను అండి. మా భార్య పిల్లలు కావాలని కోరుకుంటున్నాను. నేను ఏమంటుందంటే పెద్ద మనుషుల దగ్గర ఏం చెప్పట్లేదండి. విషయం ఏంటంటే బయటికి చెప్పకుండా నన్ను దూరం పెడుతుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. జీజీహెచ్ మన ప్రభుత్వ హాస్పిటల్లో నర్సింగ్ వచ్చింది. తెలుసు, అందరు తెలుసు అండి, కుటుంబ సభ్యులు అందరూ తెలుసు, మ్యారేజ్ తెలుసు. మాట్లాడదాం, చూద్దాం, చేద్దామని దూరం పెడతాం. అంతేగాని 6 నెలల నుంచి నా దగ్గర రావట్లేదండి. నా పిల్లల దగ్గర పోతే నా పిల్లలకి దూరం చేస్తుంది. ప్లస్ ఇంకోటి 4-5 సార్లు నాకు అటాక్ చేసింది వరంగల్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా పిల్లలు దూరం చేసుకుని ఇంటికి వస్తే కేసు పెడతాను భయపెట్టిస్తుంది. నేను గ్రానైట్ బిజినెస్ చేస్తాను. గ్రానైట్ బిజినెస్ చేస్తాను వరంగల్లో. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే బ్రాంచ్ కార్యాలయం వద్ద ఆల్ ఇండియా మెన్ ఫెడరేషన్ మరియు రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు ధర్నా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 8వ కమిషన్ ఏర్పాటు కొరకు ధర్నా. ఈరోజు ఆల్ ఇండియా మెన్ ఫెడరేషన్ మరియు రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు 8వ వేతన కమిషన్ ఏర్పాటు కేంద్రం ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఈరోజు ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ గట్కేసర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈరోజు ధర్నా ప్రధానమైన డిమాండ్స్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేసి 1/1/2026 నుండి అమలు చేయాలి. ఈ రోజులలో ఉన్న ధరలకు, టాక్సీలకు ఆక్సపాన ఫార్ములా ప్రకారం వేతన కమిషన్ ఏర్పాటు చేయాలి. రైల్వే సేఫ్టీ కేటగిరీలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఇంజనీరింగ్ విభాగంలో సైట్ నైట్ పెట్రోలింగ్ కు 2 ఇవ్వాలి. అన్ని సేఫ్టీ కేటగిరీలకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ బల్లేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బాయి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వాల ఉద్యోగుల వేతన కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్రాంచ్ డైరెక్టర్ సెక్రటరీ టి విజయ్ కుమార్, ప్రెసిడెంట్లు ప్రవీణ్ కుమార్, అపిసెంట్ సెక్రటరీ వెంకటేశ్వరులు, సిహెచ్ అన్నపూర్ణ, యూత్ కన్వీనర్ అనుమేష్ కుమార్, కె రవి, జక్కి బాబు, హెచ్ శ్రీనివాస్, ఎం శ్రీనివాస, కేర్ కుమార్, జ్ఞానేశ్వరి, అనసూయ, సురేందర్, డి సోమవ్వ, ప్రభాకర్, మాధవి, లావణ్య, యాదగిరి, వెంకటేశం, మధు, పాండు తదితరులు పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, ఏఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ పిలుపు మేరకు మరియు మన ప్రియతమ నాయకులు సిఎస్ శంకర్రావు గారు జనరల్ సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మనము ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. 19 సెప్టెంబర్ 2026. అందులో భాగంగా మన బ్రాంచ్ గట్కేసర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో పీడబ్ల్యూ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు 6 పే కమిషన్ ఒక 1 ఇయర్ ఉన్నప్పుడే శ్రీకృష్ణ కమిటీ వేసి అమలు చేయడం జరిగింది యూపీఏ ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. 7th పే కమిషన్లో దాన్ని ఇట్లా కాలయాపన చేసిరు. ఏదో కార్మికులకు అనుకూలంగా కాకుండా కార్పొరేట్లకు అనుకూలంగా ఆ వేతన కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 8వ వేతన కమిషన్ 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు అయిపోయినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇంతవరకు వేతన కమిషన్ ఏర్పాటు చేయలేదు. కానీ కార్పొరేట్లకేమో అనుకూలంగా అంబానీ, ఆదానీ వేల మీద లెక్క పెట్టేటువంటి కార్పొరేట్లకు 12 లక్షల కోట్ల రాయితీలు కల్పించారు. కానీ మా వేతన కమిషన్ ఏర్పాటు చేయాలని జేఏసీగా ఢిల్లీలో శివగోపాల్ మిశ్రా మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ ఆ మెమోరాండాన్ని పరిశీలించడం లేదు. కేంద్ర ప్రభుత్వం మొండిగా కమిటీ నియమించకుండా జాప్యం చేస్తూ ఉంది. ఆ జాప్యానికి నిరసనగా మేము భవిష్యత్తులో పెద్ద పోరాటాలు చేస్తాము. ఇప్పుడు ధర్నా కార్యక్రమం మొదటగా ధర్నా చేస్తున్నాము. డెమాన్స్ట్రేషన్ చేసి మీరు కనుక అమలు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాము. ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున కామ్రేడ్స్, ఈరోజు మన మీద అనేక రైల్వేలో చాలా బండ్లు పెరిగినాయి, రద్దీ బాగా పెరిగింది. కానీ పోస్టులను కానీ భర్తీ చేయట్లేదు. ట్రైన్ల రద్దీకి అనుకూలంగా పోస్టులను భర్తీ చేయాలని, రైల్వే ప్రైవేటీకరణ నిర్మూలించాలని, రైల్వేలో కార్పొరేట్ శక్తులను వద్దని, రైల్వే భూములను కానీ ఇప్పుడు రైల్వేలో సికింద్రాబాద్, లాలాగూడలో ఉన్నటువంటి భూములను ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవుట్సోర్సింగ్ పేరుతోటి మొత్తం 5 లక్షల మంది రైల్వేలో పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి మెల్లమెల్లగా అన్ని ప్రైవేట్ రంగానికి అబ్బాయిస్తూ, అవుట్సోర్సింగ్కి అబ్బాయిస్తూ పని చేపిస్తూ ఉన్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వము మొండి వైఖరి నశించాలి.
కేంద్ర ప్రభుత్వం వెంటనే 8వ వేతన కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ ధరలకు అనుకూలంగా ఆక్స్ఫర్డ్ ఫార్ములా ప్రకారము ఇప్పుడున్నటువంటి ధరలకు అనుకూలంగా జీఎస్టీ ట్యాక్స్లకు అనుకూలంగా వేతన కమిషన్ను కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కావున రేపు భవిష్యత్తులో ఇదే వైఖరి అవలంబిస్తే కేంద్ర ప్రభుత్వము కమిటీని ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ అన్ని విభాగాలకు సంబంధించి డిఫెన్స్, ఎయిర్లైన్స్, అన్ని బిఎస్ఎన్ఎల్ అందరినీ కలుపుకొని జేఏసీగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని పిలుపునిస్తూ తెలియజేస్తున్నాం కామ్రేడ్స్. దేవరకొండ పట్టణంలో మేదర మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా వెదురుతో అలంకరించిన వస్తువులను, వారు తయారు చేసిన వివిధ రకాల అల్లికలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ వెదురుతో అల్లికలు చాలా ఉపయోగకరంగా ఉండేవని, ప్రస్తుతం ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉండడంతో వీటి ఆదరణ తగ్గిందని వారన్నారు. పర్యావరణానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా వెదురు అల్లికలు ఎంత దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా ప్రచార కార్యదర్శి జొర్రిగల రామకృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు జొర్రిగల విజయలక్ష్మి, దేవరకొండ పట్టణ మేదర మహేంద్ర సంఘం సభ్యులు బొమ్మిడి వెంకటయ్య, యలమల శ్రీనివాసులు, యలమల శ్రీధర్, యలమల కృష్ణశేఖర్ రెడ్డి, కోటేశ్వరరావు, బొమ్మరి శ్రీనివాసులు, శంకర్, చంద్రశేఖర్, వినయ్, యనమల గోపీచంద్, సాయి కృష్ణ, దేవేందర్, యాదయ్య, వేమేందర్ తదితరులు పాల్గొన్నారు. చేసిన మన ఎమ్మెల్యే గారు మన పిల్లలు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి మన జిల్లా ప్రచార కార్యదర్శి జొర్రిగల రామకృష్ణ గారు విచ్చేసిండు. అదేవిధంగా విలేకరులకు ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు. దేవరకొండ బాలనాయక్ గారు, మన సార్ గారు వచ్చిపోయింది, ఎమ్మెల్యే సార్ గారు వచ్చిపోయిండు. ప్రపంచ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్లాస్టిక్ నిషేధించి మన వెదురుని వాడాలని చెప్పి మనం కోరుతున్నాము. మన అనుకున్న పనులు మన సంఘభవనం కూడా కట్టిస్తాను ఎమ్మెల్యే గారు చెప్పిండు. ఆ సంఘభవనాన్ని కూడా ఇప్పుడు హామీ ఇచ్చి చేయడం జరిగింది. ఇది ఒక ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. దేవరకొండ పట్టణ మన మేదరి మహేంద్ర బంధువులందరికీ వెదురు దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు. మన దేవరకొండ పట్టణానికి ఇక్కడ వెదురు దినోత్సవం జరుపుకుంటున్నందుకు అందులో బాలునాయక్ గారు ఎమ్మెల్యే గారు రావడం చాలా సంతోషకరమైన విషయం. అందులో మా కోరికలన్నీ తీర్చడం ఇంకా సంతోషమైన విషయం. ప్రతి సంవత్సరం ఇట్లనే దేవరకొండ పట్టణంలో జరుపుకుంటామని కోరుకుంటూ మహిళా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నారు. ప్లాస్టిక్ నిషేధం అయ్యి మా వెదురు గుట్టలు కానీ చాట్లు కానీ మేము వెనక నుండి మా పెద్దలు కష్టపడి చేస్తుండ్రు, దానికి ఫలితం లేకుండా పోతుంది. ప్లాస్టిక్ ఎక్కువ నడవడం వెదురు మొత్తం తక్కువైపోయింది. మా వెదురు నాణ్యమైన వస్తువు, ఆ నాణ్యమైన వస్తువు కరెక్ట్గా పోవాలని పెద్దలని ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మన మేదర్ మహేంద్ర సభ్యులందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు వెదురు దినోత్సవం అంటే మేదరులకు పుట్టినరోజు. మన పుట్టినప్పుడు ఎదురు మాతో పాటు పుట్టింది, ఎదురుకు మేము పుట్టినాము. ఆ భగవంతుడు ఇచ్చినది ఎదురుతోటే మేము పుట్టజీవనం జరుపుకుంటాం. వస్తువులు చేస్తూ చాటలు కానీ, గంపలు కానీ, తట్టలు కానీ, కట్టెలు కానీ, ప్రతి దానికి సచ్చిన కాంచి బక్కిన వరకు, పుట్టిన కాంచి సచ్చిన వరకు కూడా ఈ కట్టెలతోటే వ్యవహారం చేసుకుంటూ మా పుట్ట జీవనం జరుపుతూ పెద్దల నాటి నుంచి నాటి వరకు జరుగుతున్న ఎదురుతోటి చేసుకున్న దుస్తులకు ఈరోజు ప్లాస్టిక్ రావడం వల్ల పొల్యూషన్ అయినా సరే కానీ మేము ఈ ప్లాస్టిక్కి అలవాటు పడతామని ప్రజలు చాలా వరకు ముందుకు జరుగుతున్నారు. అలాంటప్పుడు ఆ రోజు చాటలు కానీ, కళ్ళలలో కానీ, చాటలు కానీ, బియ్యం కానీ చేరుకుంటే పొల్యూషన్ లేకుండా, రోగాలు రాకుండా, నొప్పులు రాకుండా, ఇబ్బందులు లేకుండా ఎన్నో సమస్యలుగా ఈ ఎదురు చాటలో బియ్యం చేరుకొని తింటే ఎంతో ఆనందం అనే పరిస్థితి కనిపించింది. ఈరోజు
ప్లాస్టిక్ వస్తువులలో కానీ ప్లాస్టిక్ దుస్తులలో కానీ తీసుకపోతే పొల్యూషన్ అయ్యి ఇబ్బంది పడి ఇప్పుడు అలాంటి వ్యాధులు రావడం కూడా ప్లాస్టిక్ ద్వారా జరుగుతుంది. ఈరోజు అదే విధంగా మేము ఎదురు దినోత్సవం ఇది చేసుకుంటున్నామంటే ఇలాంటివి ప్లాస్టిక్ని దూరంగా పంపించాలి, ఎదురుని ముందుకు రావాలి, ఎదురుతోటి ఉన్న వస్తువులన్నీ మాకు మొత్తానికి దీనితో పుట్ట జీవనం జరుపుకునే మా వస్తువులన్నీ మొత్తానికి ఎగుబడేసి ప్లాస్టిక్ ముందుకు వెళ్ళిపోతున్నారు. దీని వలన ప్లాస్టిక్ ను దూరం చేయాలని మా ఎదురుతోటి మరి ప్రపంచ భవన నిర్మాణంలో పూర్తి స్థాయిలో నిర్మాణం చెప్పి బాధ్యతలు చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు అడుగుతున్నారు మీరు, అర్హులైనటువంటి వాళ్ళు మీరు లిస్ట్ ఇవ్వండి, అందులో మేము వెరిఫై చేస్తాం. ఇప్పుడు అందులో ఏముందంటే L1, L2, L3 ఉన్నాయి. ఆ L1 లో ఉన్నటువంటి వాళ్ళు నిజమైన అర్హులు ఎవడని ఉంటే తప్పకుండా వాళ్ళ స్థలం కలిగి ఉండాలి. ఆ లిస్ట్ లో పేరు ఉంటే డెఫినెట్ గా నేను ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాను. అందరూ వర్తిస్తాను, ఇందిరా కూడా ఎక్కడైనా ఇస్తాను. కమ్యూనిటీ హాల్ నేను మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని డివిజన్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న చెప్తే మరి ఎమ్మెల్యే గారిని కలిసి ఉన్నత పత్రాలు ఇస్తే మన మాటని అభినందిస్తూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయవేదం చేసిండు. అదేవిధంగా మరి మనకు చాలా బీసీల వెనకబడ్డ బీసీ మేధర ఏ గ్రూప్ మనకు గవర్నమెంట్ నుంచి సంక్షేమ పథకాలు అందుతం లేవు. అదేవిధంగా మనకు ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు మనం పెద్ద సభ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గాన ఒక ధర్నా కార్యక్రమం చేసి మనం ఎదురులకు హక్కులని పోరాడి కాపాడుకోవాలనే అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అరులైన ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మన సంఘభవనం నిర్మాణం గురించి 10 లక్షలు ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేశాము. అదేవిధంగా అవి కల్పించి మనం చాలా పోరాడి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అరులైన వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలి. మనకు స్కూటీలు చాటలు డంపాలు ఊర్లో తిరిగి అమ్ముకునేందుకు స్కూటీలు ఇవ్వాలి. అది కలెక్టర్ గారిని నిలబెట్ట ఇచ్చి దాన్ని సద్వినియోగం చేయాలి. అదేవిధంగా 5 ఎకరాల భూమి ఇచ్చి మనకు ప్రకృతి మరి చెట్లు పెంచే కార్యక్రమం మనం గత 23 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఎంత పెడతలేదు. అదేవిధంగా మనకు వెదురు చాటలు గుట్టలు తయారు చేసుకోవాలి, నాణ్యమైన వెదురు దొరకలేదు. ఆ ఎదురు మొత్తం ఆంధ్రకు భద్రాచలం డివిజన్ ఆంధ్ర పోయి మనకు ఈ ఎదురు మొత్తమే తగ్గిపోతుంది. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ అనే ప్రత్యేక వైద్య శిబిరాన్ని నేడు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత ప్రారంభించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్వస్థ నారీ ప్రత్యేక వైద్య శిబిరాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్క మహిళ ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. మహిళలకు పోషకాహార సలహాలు, గుండె జబ్బులు, మధుమేహం, నోటి గర్భాశయ క్యాన్సర్ వంటి వాటికి అవసరమైన నిర్ధారణ పరీక్షలతో పాటు మరికొన్ని వైద్య సేవలు అందించనున్నట్లు డాక్టర్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరంలో మహిళలకు వైద్య సేవలు అందించారు. ఎందుకంటే స్త్రీలు రక్తహీనత పడిపోతున్నారు, అలాగే గుండె జబ్బులతో చనిపోతున్నారు. మనకేంటంటే కంటి తీసేయాళ్ళు ఉన్నారు, తర్వాత ఆయుర్వేద డాక్టర్లు కూడా వచ్చారు, ఉన్నారు. మీ అందరికీ చూపించుకోండి ఈ అవకాశాన్ని. పాదం మీద అలాగే మేకమాసం నాటుకోవడం తినకూడదు. అలాగే ఇప్పుడు ఏంటంటే మా ఊరు నమస్కారం అండి. ఇవాళ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం కాకినాడ జిల్లాలో మన ప్రధానమంత్రి గారు 17వ తారీఖున సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు
ఒక నూతన కార్యక్రమాన్ని ఆవిష్కరించారండి. దాని పేరు స్వచ్ఛ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమం. దీనిలో ఏంటంటే ప్రతి హాస్పిటల్లోని ఏరియా హాస్పిటల్ అండ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో ఒక్కొక్క రోజున ఒక్కొక్క పెద్ద మెగా క్యాంపున నిర్వహించబడుతుంది. మా పిఠాపురంలో ఈ నెల 19వ తారీఖు మరియు మళ్ళీ 24వ తారీఖు సెప్టెంబర్ నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా ప్రతి స్త్రీ ప్రతి ఉమెన్ ని కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ప్లస్ ఉమెన్ యొక్క ఆరోగ్యం కోసము మన ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఏంటంటే ప్రతి హాస్పిటల్లో దాదాపు ఒక 10 నుంచి 13 వరకు స్పెషలిస్టులు వచ్చి కళ్ళకి చెవి ముక్కు గొంతు కళ్ళు ఆయుష్మాన్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు 10 నుంచి 13 డిపార్ట్మెంట్లు ప్రత్యేకించి స్త్రీలందరినీ పరీక్షించడం జరుగుతుంది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తల్లి నగల కోసం 2 అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు. అన్న నాగిరెడ్డి కుటుంబంపై తమ్ముడు రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు దాడి చేశారు. నాగిరెడ్డి భార్య పద్మ కుమారుడు అంజిరెడ్డి తీవ్ర గాయాలు కాగా పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ఏపీ వీఆర్ఏల అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ అధ్యక్షుడు సురేష్ ఇజ్రాయేల్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలో ఉన్న వీఆర్ఏలు 2 రోజుల ధర్నా నిర్వహించారు. ఇక్కడికి విచ్చేసిన వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ వీఆర్ఏలుగా పనిచేస్తున్న మాకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలను వీఆర్ఏలుగా నియమించాలని, అర్హత కలిగిన వారికి పదోన్నతి కల్పించాలని, కారుణ్య నియామకాలు వంటి సమస్యలు నేటికి పరిష్కారం కాలేదని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే 2014-19 సంవత్సరంల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న సమయంలో వీఆర్ఏలకు 6,000 జీతం ఉండగా 10,000కి పెంచారని, గత వైసీపీ ప్రభుత్వంలో ₹1 జీతం పెంచలేదని ఆవేదన చెందారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ బాపూజీ, కోటనందూరు మండల వీఆర్ఏల ప్రెసిడెంట్ ఏ తాతారావు, సెక్రటరీ ఎన్ పైడిరాజు, డివిజన్ జాయింట్ సెక్రటరీ విచిట్టిబాబు మరియు మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సురేష్. నేను కాకినాడ జిల్లా వీఆర్ఏల సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. వీఆర్ఏల యొక్క సమస్యల కోసం మాట్లాడాలంటే గత 7 సంవత్సరాలుగా వీఆర్ఏలు ఎంతో రాష్ట్రం అంతటా కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. చాలని జీతాలతో అధికారులకు ఒత్తిడికి గురై పని భారంతో రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు వీఆర్ఏలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇదే టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 6,000 ఉన్నటువంటి జీతాన్ని 10,500 వరకు చేసి మాకు అప్పుడు సహాయం చేశారు. అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి మమ్మల్ని ఎంతగానో హింసించి మాతో డిఏ మీకు వర్తించదని చెప్పి తిరిగి ఒక్కొక్క వీఆర్ఏ దగ్గర నుంచి 10,500 దగ్గర నుంచి 11,800 రూపాయల వరకు కూడా తిరిగి ఖాళీలు అయితే ఉన్నాయో అన్ని ఖాళీలు కూడా మా వీఆర్ఏలతోనే భర్తీ చేయమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట ప్రజలు పెట్టుకుని మరి నెరవేర్చుకోవాలి, పే స్కేల్ అమలు చేయాలి. అలాగే నామినీగా పనిచేస్తున్న ప్రతి ఒక్క వీఆర్ఏని కూడా, అలాగే అర్హులైన అందరికీ కూడా వీఆర్ఓలు, అలాగే అటెండర్, వాచ్మెన్, డ్రైవర్ పోస్టులో నియమించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మరి జిల్లా వీఆర్ఏల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పిఠాపురం నియోజకవర్గం గోలప్రోలు మండలం కొడవలి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ వల్ల శరీరమంతా కాలిపోయి అనారోగ్యం బారిన పడ్డ కోప్పన కృష్ణ కుటుంబానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, జనసేన నాయకులు మరెడ్డి శ్రీనివాసరావు, జనసేన నాయకుల సహకారంతో కోప్పన కృష్ణ కుటుంబానికి 10,000 రూపాయలను ఆర్థిక సాయాన్ని అందజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ బీసీ నాయకులు నక్కా భద్రి యాదవ్, కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా నారాయణమూర్తి, కొడవలి దళిత నాయకులు జోడ శ్రీను, జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో కొడవల గ్రామం రావడం జరిగింది. ఇన్ఛార్జ్ గారు మర్రెడ్డి గారు కానీ జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ చెప్పేది ఒకటి, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదు. ఏ గ్రామానికి ఏ పని అవసరం అనేటువంటి దాని మీద ప్రతిరోజు కూడా వారు ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామానికి కూడా 5 కమిటీలని సభ్యులు కమిటీల్లో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. దాని ద్వారా గ్రామాల్లో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయా, లేదా రోడ్డు సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఏ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అడుగుతూ ఉన్నారో, ఏ సెంటర్లు అడుగుతూ ఉన్నారో, అభివృద్ధి ఏం చేయాలి, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అనేటువంటిది తెలుసుకోవడం కోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీలు ఏర్పాటు చేస్తారు. మరి ముఖ్యంగా ఈరోజు కొడవల గ్రామం రావడానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి బొప్పన కృష్ణ గారు ఎలక్ట్రికల్ షాక్ కొట్టి మొత్తం చాలా ఒళ్ళంతా గాయాలు అవడం జరిగింది. మొన్నే మరి మర్రెడ్డి గారు అక్కడ జీజీహెచ్ ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడడం, మెరుగైన వైద్యం కూడా చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు కూడా మంచిగా మాకు చికిత్స అందిందని చెప్తూ ఉన్నారు. మేము అందరూ రావటం, మా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలుపుకుని కొద్దిగా చిన్న మాకు తోచినంతపాటు చిన్న ఆర్థిక సహాయం చేయడంతో పాటు ఈరోజు వలపురోలు మండలం కొడవల గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ముఖ్యంగా కొప్పన కృష్ణ గారు ఒక 15 రోజుల క్రితం ఎలక్ట్రికల్ షాక్ బారిన పడి చాలా తీవ్రంగా గాయపడి మన జీజీహెచ్లో వారికి చెప్పడం కూడా జరిగింది. సూపరింటెండెంట్ గారు వారి సాయంతో చాలా మెరుగైన సాయం అందింది. ఈరోజు వారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. మాకు సూచన విధంగా వారికి చిన్నగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాల ప్రకారం జరుగుతుంది. ఇప్పుడే జిల్లా అధ్యక్షుడు తుమ్మరబాబు గారు మీకు విషయాలన్నీ కూడా చాలా విపులీకరించారు. అదేవిధంగా ఏవైతే సమస్యలు డెఫినెట్గా ఉన్నాయి, డ్రైనేజ్ యొక్క ముఖ్య సమస్య ఇదే కాదు, పిఠాపురం అంతా కూడా ఉంది. గతంలో కూడా అన్ని సీసీ రోడ్లు నిర్మించారు, మనం కూడా సీసీ రోడ్లు నిర్మించాం. ప్రస్తుతం అయితే అవి డ్రైనేజ్కి అందులో లేదు. కాకపోతే ప్రభుత్వం ఈవేళ ట్రయల్ బేసిస్లో మ్యాజిక్ ట్రైన్ అనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. అది నిజంగా అక్కడ సక్సెస్ఫుల్ అయితే నిజంగా కూడా వండర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్రతి విలేజ్లో కూడా డ్రైన్ కట్టేసిన తర్వాత వచ్చే అతిపెద్ద సమస్య ఏంటంటే అవుట్లెట్. దీన్ని ఎక్కడ కలపాలన్న దానికి గతంలోనంటే ఈ పంట కాలంలో కలిపారు. నిజంగా గోకువాడ ఇటువంటి గ్రామాల్లో ఈవేళ మేము వచ్చినప్పటి నుంచి సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నాను. అవుట్లెట్ల దాన్ని క్లీన్ చేయలేకపోతాం. ఈవేళ ఎక్విషన్ కూడా ల్యాండ్ ఎక్విషన్ కూడా పెట్టాం. అదేవిధంగా నిజంగా మ్యాజిక్ డ్రైన్ అన్నది సక్సెస్ అయితే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు డెఫినెట్గా కూడా కంప్లీట్ అందరికీ తీరుతాయి. అదేవిధంగా ఆయన చెప్పినట్టుగా ప్రయారిటైజ్ చేస్తున్నాం. కమ్యూనిటీ హాల్ కూడా అడుగుతున్నాం. డెఫినెట్గా దాన్ని కూడా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ దృష్టికి ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది. దశల వారీగా ఈ సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం కానాపురం మండలం అయోధ్య నగర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని 20 లక్షలతో నిర్మించగా నేడు నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ये गोदाः प्रतिनिधिवारक्तं परिवच्यतस्येषाः देव्यवरं पुष्टिकामहारामे वैपोस्तिं पुष्टिददातु यजमानं रक्षन्तु ग्रामकं रक्षन्तु सकलकं रक्षन्तु सर्वकं रक्षन्तु गोष्माण्डबलं ददामि ॐ गच्छभ्यो रावणीमहे गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु वेषजम् शम्नो अस्तु भृते शं चतुष्पदे ओम शांति शांति शांति। అయోధ్య నగర్ గ్రామ పంచాయతీ భవనము ప్రారంభోత్సవ సందర్భంగా ఈ గ్రామ ప్రజలకి మొదలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రజల పరిపాలన కొరకు ఏదైతే భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఇందులో సెక్రటరీ గారు, సర్పంచ్, పాలకవర్గ సభ్యులందరూ కూడా సిబ్బంది అందుబాటులో వారికి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ సమస్యలైనా కూడా వారు వచ్చి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్, సెక్రటరీకి ఆ యొక్క సమస్యలు నివేదిస్తే పరిష్కరించి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే
కార్యక్రమాలను కూడా అందే కొరకు ఈ యొక్క వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మిగిలినవి కూడా ఏదైతే గ్రామ పంచాయతీ జనాభా ప్రాతిపదికలో కొంచెం రూములు చిన్నగా ఉన్నాయి, వచ్చే ఏదైతే పెద్ద సైజ్ గ్రామాలకి కొంచెం పెద్దగా ఉండాలని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకు కూడా సూచన జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని గ్రామాల్లో ఇప్పటివరకు నూతనంగా ప్రారంభించుకునే మినాయిస్తే మిగిలినవి కూడా చాలా వరకు భవనాలు లేవు. కాబట్టి అవి కూడా ఒక సంవత్సరం లోపు ఎన్నికల లోపే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వసతులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఖానాపూర్ మండల ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నా భార్య పిల్లలు నాకు కావాలి. విలేకరుల సమావేశంలో భర్త షేక్ రసూల్ ఆవేదన. రాజకీయ ఒత్తిడితోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి హత్యాయత్నం బాధాకరం. పవన్ ఇలాకాలో దళితుల ఆవేదన. విద్యా కమిటీ అనుమతులు లేకుండా తప్పుడు నివేదికలు ఇచ్చిన స్కూల్ హెచ్ఎం మరియు ఎంఈఓ. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.